స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము సిఎస్ఐఆర్ నెట్ కానీ అది గేట్ ఎగ్జామ్ కానీ ఒకవేళ సెట్ ఎగ్జామ్లో కూడా ఏమైనా బాగా స్ట్రాంగ్గా అడిగే అవకాశాలు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రాబ్లం సిఎస్ఆర్ నెట్కి, గేట్కి, సెట్కి, ఎన్బిహెచ్ఎం, టిఫర్ ఇలాంటి వాటికి బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఏంటి ఆ ప్రాబ్లం చూడండి ఇక్కడ మీరు. The series summation of n is equal to 1 to infinity x power 1 plus 1 by 2 plus 1 by n is convergent if 0 less than x less than c and divergent if x greater than c, then the value of c అంటున్నాడు. then the value of c. ఎక్సలెంట్ ప్రాబ్లం చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చదివితేనే మనకు నాలెడ్జ్ వచ్చేది. ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే ఫస్ట్ ఆప్షన్ ఈ ఇస్తున్నాడు, సెకండ్ ఆప్షన్ ఈ స్క్వేర్ ఇస్తున్నాడు, థర్డ్ ఆప్షన్ 1/e ఇస్తున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకు 1/e స్క్వేర్ అని ఇస్తున్నాడు. స్టూడెంట్స్ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ స్క్వేర్ 1/e స్క్వేర్ అనేటువంటిది ఎవరికి లింక్ అయి ఉంటాయి మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. లాగరిథంకి లింక్ అయి ఉంటాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాగ్ ఎక్స్ యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ 1 అనుకోండి, అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ కదా. అర్థం చేసుకుంటున్నారా? లేదా ఇప్పుడు చూడండి, మనకు లాగ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 1 అనుకోండి, అప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఈ కదా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మీరు ఒకసారి గమనించుకోండి. ఈ ఈలన్నీ జనరల్గా లాగరిథంకి లింక్ అయి ఉంటాయి. అప్పుడు నీకు ఎగ్జామినేషన్లో టక్కున ఐడియా వాటి మీద వెళ్ళాలా, అలాంటి వాటి మీద వెళ్ళాలా. లాగరిథం ఉపయోగించి టెస్టులు ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ పెట్టాలి నువ్వు ఎగ్జామినేషన్లో. ఎందుకంటే ఇవన్నీ బై ప్రాక్టీస్, బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇలాంటి ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది లాగరిథమిక్ టెస్ట్ ప్రాబ్లం. అక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఫ్రమ్ ది ఆన్సర్స్. కాబట్టి అందుకే నేను లాగరిథమిక్ టెస్ట్ను ఉపయోగించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లాగరిథమిక్ టెస్ట్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, లాగరిథమిక్ టెస్ట్ యొక్క రూల్స్ నీకు బాగా తెలిసిండల్లా. లాగరిథమిక్ టెస్ట్ ఏమిటంటే L is equal to లిమిట్ n tends to infinity n into log of un by un plus 1. మీకు చూడండి, కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండకపోయిండొచ్చు, మర్చిపెట్టారు. గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిదీ నీకు చెప్పవలసిన బాధ్యత. ఓకేనా? రైట్. ఇది L వాల్యూ. ఇక్కడ కండిషన్ ఏమిటంటే ఇఫ్ L గ్రేటర్ దాన్ 1 then the series un is convergent. If L less than 1 then the series un is divergent. If L equals to 1 then the series un ఉంది కదా, cn un e అంటే దట్ ఈస్ ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అని రాయాలి. యాక్చువల్గా టెస్ట్ ఫెయిల్. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు టెస్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది, మనం చెప్పలేము. అన్ని అక్కడ మే ఆర్ మే నాట్, అది కన్వర్జెంట్ కావచ్చు, డైవర్జెంట్ కావచ్చు, మనం చెప్పలేము. L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు మే ఆర్ మే నాట్ టైప్ దాని కిందకి వస్తుంది. ఇది లాగరిథం యొక్క టెస్ట్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ అన్నమాట. ఓకేనా? ఇవి మనము జాగ్రత్తగా తెలిసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రాబ్లం యొక్క సొల్యూషన్లోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి ఇక్కడ మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే యూఎన్ అంటే మనకి ఎంత ఇస్తున్నాడు? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/n.
నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ ఏమి రిక్వైర్మెంట్, యూఎన్ ప్లస్ 1 రిక్వైర్మెంట్. అంటే ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 తీసుకోవాలి. సో 1 ప్లస్ 1/2 1/3 ప్లస్ ఆన్ ఎక్కడికి ఎండ్ అవుతుంది టర్మ్, ఎన్ ప్లస్ 1తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1/n. ఆఫ్టర్ దట్ 1/n ప్లస్ 1. ఇక్కడ ఇది యూఎన్ ప్లస్ 1. ఇప్పుడు మన టార్గెట్ ఏంది లాగరిథమిక్ టెస్ట్లో? చూడండి ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ పెన్ను మూవ్ అవుతుంది కదా, UN/UN ప్లస్ 1. ఇది నా టార్గెట్. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. UN/UN ప్లస్ 1. UN/UN ప్లస్ 1. ఇక్కడ మీరు చూడండి పిల్లలు, ఇక్కడ యూఎన్ వాల్యూను UN ప్లస్ 1 మనం డివిజన్ చేయాల. ఇక్కడ యూఎన్, ఇది UN ప్లస్ 1 డివిజన్. చూడు ఇక్కడ ఇది ఏ పవర్ m ఉంది ఫస్ట్ది, కిందది ఎలా ఉంది ఏ పవర్ n కదా. అప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n కదా. అట్లా ఆ విధంగా రావాలి నువ్వు. m మైనస్ n ఇదంతా చూడండి, ఇక్కడ ఈ పోర్షన్ పెన్ను మూవ్ అవుతుంది చూడండి, ఇదంతా m, ఇదంతా n. అప్పుడు m మైనస్ n అంటే అప్పుడు 1 మైనస్ 1 0, 1 మైనస్ 2 0, 1/3 0, 1/1 1/1 వెళ్ళిపోతే ఇంకా నీకు బ్యాలెన్స్ మిగిలేదు ఏమిటంటే x పవర్ మైనస్ 1/n ప్లస్ 1. దిస్ ఈస్ UN/UN ప్లస్ 1. నౌ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ L by log test. Now I am going to log test. So limit n tends to infinity, limit n tends to infinity, limit n tends to infinity. ఇక్కడ చూడండి, ఇక్కడ n ఇంటూ log ఆఫ్ ఇక్కడ UN/UN ప్లస్ 1 అంటే ఏమిటి, x పవర్ మైనస్ 1/n ప్లస్ 1. సో L is equal to limit n tends to infinity. ఇక్కడ 1/n ప్లస్ 1 ఇటు సైడ్ తెచ్చుకుంటే నువ్వు n/n ప్లస్ 1 లాగ్ ఆఫ్, ఇంకా నీకు అక్కడ ఏం మిగులుతుందంటే x పవర్ మైనస్ 1. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1/x. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ లిమిట్ n tends to infinity, మీకు తెలుసు కదా షార్ట్ కట్స్ ఫార్ములా. లిమిట్ n tends to infinity అన్నప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ, డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్గా దాని కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం. న్యూమరేటర్లో n యొక్క హైయెస్ట్ డిగ్రీ, డినామినేటర్లో n యొక్క హైయెస్ట్ డిగ్రీలు రెండు సేమ్ ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n² ప్లస్ 3n ప్లస్ 5, ఓకే, 2n² మైనస్ 7 ఉందనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో n యొక్క హైయెస్ట్ డిగ్రీ 2, డినామినేటర్లో n యొక్క హైయెస్ట్ డిగ్రీ 2 ఉన్నదనుకోండి, డైరెక్ట్గా దాని కోఎఫిషియెంట్స్ 1/2 అవుతుంది అట్లా. కాబట్టి అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది నీకు, 1/1. 1 కదా అయ్యేది, ఇంకా నీకు మిగిలేది ఏమిటి, ఇది L ఈజ్ ఈక్వల్ టు 1/x అని వచ్చింది. నౌ యూస్ ద కండిషన్స్ ఆఫ్ లాగరిథమిక్ టెస్ట్. ఏం చెప్తుంది, ఇఫ్ L ఈజ్ గ్రేటర్ దాన్ 1, the series is convergent. ఇప్పుడు L అంటే మనకి ఎంత వచ్చిందో చూడండి, మీరు ఒకసారి గమనించుకోండి. log ఆఫ్ 1/x గ్రేటర్ దాన్ 1, అప్పుడు 1/x is గ్రేటర్ దాన్ ఈ లాగర్థం అటు సైడ్ వెళ్ళిందంటే అది ఎక్స్పోనెన్షియల్ అవుతుంది కదా. అప్పుడు రివర్స్ రాసామనుకోండి, అప్పుడు 1/x ఈజ్ లెస్ దాన్, అట్లా రివర్స్ రాసినప్పుడు గ్రేటర్ దాన్ కూడా మనకు లెస్ దాన్ అవుతుంది. ఇట్లా కింద 1 ఉంటుంది కదా, ఇది రివర్స్ చేసినప్పుడు ఇది రివర్స్, ఇది కూడా ఎవ్రీథింగ్ చేంజెస్ అయిపోతాయి. 1/x ఇస్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు మనము రివర్స్ రాసినప్పుడు x లెస్ దాన్ 1/e. చూసారా, అంటే x యొక్క వాల్యూస్ మనము లెస్ దాన్ 1/e తీసుకుంటే అది ఏమైపోతుంది, ప్రాబ్లము కన్వర్జెంట్ అవుతుంది. వెంటనే స్కేల్ కూడా చూడండి, ఇక్కడ 0, ఇక్కడ మనకు ఇన్ఫినిటీ, ఇక్కడ 1/e కదా. కాబట్టి
ఇక్కడ మీరు పిల్లలు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్ యొక్క వాల్యూలు 1/e, ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూలు 1/e కన్నా తక్కువగా ఉంటే, అప్పుడు చూడండి 1/e కన్నా తక్కువ అంటే అర్థం ఏమి? 0కి 1/eకి మధ్యలో ఉంటే అది ఏమైపోతుంది? కన్వర్జెంట్. అప్పుడు ఇదే కదా సి వాల్యూ. ఎక్స్ అనేది 1/e కన్నా ఎక్కువగా ఉంటే డైవర్జెంట్ అంటున్నాడు. అప్పుడైనా సి వాల్యూ ఇదే కదా. దేర్ఫోర్ అప్పుడు సి ఈక్వల్స్ టు మనం ఎంత అని చెప్తాము? 1/e కదా. ఇదే కదా మన ఆన్సర్. ఇక్కడ నోట్ ఒక్కోసారి ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి నోట్ మనకు ద సిరీస్ ఒకసారి ఇంటర్వల్ అడుగుతాడు. ఇంటర్వల్ అడిగిన నువ్వు ఇదే చేసేది. ద సిరీస్ UN ఈజ్ కన్వర్జెంట్ ఫర్ ద ఇంటర్వల్ 0,1/e. ఈ ఇంటర్వల్లో అది కన్వర్జెంట్ అవుతుంది. నంబర్ 2, ద సిరీస్ UN డైవర్జెంట్. అక్కడ చూడండి, అక్కడ మనకు 1/e ఇట్లా ఇన్ఫినిటీ, ఎక్స్ బిలాంగ్ టు, ఇక్కడ ఎక్స్ బిలాంగ్ టు. ఓకేనా? ఈ ఇంటర్వల్లో ఇచ్చినటువంటి ఆ సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. ఈ ఇంటర్వల్లో ఇచ్చినటువంటి సిరీస్ ఏమవుతుంది చూడండి, మనకు డైవర్జెంట్ అవుతుంది. మరి టెస్ట్ ఫెయిల్ ఎక్కడ అవుతుంది మీరు చెప్పండి? టెస్ట్ ఫెయిల్ అంటే ఇక్కడ మిడిల్ వాల్యూ కదా రెండింటికి. ఇదే కదా మిడిల్ వాల్యూ కదా. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/e దగ్గర టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. అన్నీ తెలుసుకోవాలి మీరు, అంతే కదా. ఈ వాల్యూలకి కన్వర్జెంట్, ఈ వాల్యూలకి డైవర్జెంట్ అయినప్పుడు టెస్ట్ ఫెయిల్. ఫార్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/e. సో ఇది ఓకే. విష్ యూ గుడ్ లక్.